వాటికి నుంచి మరి మీరేమంటారు? మరొక కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. అది తీసుకున్నాక మాట్లాడదాం. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, నా పేరు ఉపేంద్ర అండి, ఖమ్మం నుండి కాల్ చేస్తున్నాను. ఉపేంద్ర గారు ఖమ్మం నుండి వీరభద్రం గారితో మాట్లాడాలనుకుంటున్నారా? అవునవును మేడం, మాట్లాడండి. ఉపేంద్ర గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే ఉపేంద్ర గారు. నమస్కారం అన్న. నమస్తే నమస్తే చెప్పండి ఉపేంద్ర గారు, మాట్లాడండి. సార్, ఇప్పుడు ఉన్నటువంటి నీటి ఎద్దడికి పరిష్కార మార్గాలు ఏమున్నాయంటారు? పరిష్కార మార్గాలు ఇప్పుడు సమ్మర్లో మనందరం కూడా ఇంటికి ఒక ఇంకుడు గుంత తవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, వాటన్నిటిలో కూడా ఇంకుడు గుంతలు తవ్వాలి. ముఖ్యంగా ప్రభుత్వం కఠినమైన నిబంధనలు పెట్టాలి. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్లో నీటి అమ్ముకున్నటువంటి ఈ నీటి మాఫియా ఏదైతుందో దాన్ని కట్టడి చేయాలి. నీటి మాఫియా అనేది పూర్తిగా అధికార పార్టీలో జంపు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే జలమండలి అధికారులు ఎవరైతే ఉంటారో, ఆ జలమండలి అధికారులు తిమింగలాలు ఎవరైతే ఉంటారో ఆ స్కామ్స్కి అలవాటు పడి విచ్చలవిడిగా రాత్రికి రాత్రి నీటిని తోడేసే వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళ మీద శిక్షించాలి. ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరుల మీద ప్రజలందరూ కూడా సమానమైన హక్కులు ఉంటాయి. 1986 ఎన్విరాన్మెంటల్ యాక్ట్, ఆ రోజు ఇందిరాగాంధీ గారు పెట్టినటువంటి యాక్ట్ మీద అందరికీ అవగాహన కల్పించాలి. ముఖ్యంగా ఇటువంటి సమ్మర్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, భవిష్యత్తులో ఇంకో 50 సంవత్సరాలకి మన దగ్గర ప్రణాళిక లేదు. ఈరోజు దుబాయ్ తీసుకుంటే అదొక సమాధిలో దిబ్బలాగా ఉండేటువంటి దుబాయ్ని ఒక బంగారం పండించేటువంటి ప్రాంతంగా ఆ దేశ రాజు డెవలప్ చేయగలిగాడు. ఇక్కడ ఉన్నటువంటి అదేవిధంగా సింగపూర్ తీసుకుంటే దేనికి పనికిరానటువంటి ఒక సమాధి దిబ్బ అనుకున్నాం. ఈరోజు సింగపూర్ వరల్డ్లో లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీగా ఎదిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి లీ అనే అతను ఎన్విరాన్మెంట్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. అక్కడ ఉన్నటువంటి ఆ దేశ నిర్మాణంలో, ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ఎన్విరాన్మెంట్ని చాలా కీలకమైనటువంటి పాత్ర చేసి ఆ దేశాన్ని డెవలప్ చేశాడు. ఇక్కడ రూలింగ్ చేసే వాళ్ళకి ఎవరికి కూడా ఎన్విరాన్మెంట్ యాక్ట్ తెలియకపోవడం ఒక దురదృష్టం. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం ఇక్కడ ఇంట్లోనే పడుకోవడం మూలంగా ఈ దేశాన్ని కాపాడడానికి, ఒకవేళ శ్రీరామచంద్రుడు కూడా ఆయన నేచర్ మధ్యలోనే గడిపాడు. 14 సంవత్సరాలు అయోధ్య రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేశాడు, ఆయన జనవాసం చేయలేదు ఉపేంద్ర గారు. కాబట్టి జనాలందరూ కూడా కళ్ళు తెరవాలి. ఇది ఈరోజు మన ఇంటి పక్కన వాడు వాటర్ తోడుకుంటా ఉంటే మనకెందుకు అనుకుండగా వెంటనే ఎప్పటికప్పుడు కూడా అక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోతూ ఉంటే రోజు రోజుకి ఈరోజు సౌత్ ఆఫ్రికాలో కెఫే గంటౌన్ పరిస్థితి, ఈరోజు బెంగళూరు పరిస్థితి, రేపు హైదరాబాద్ పరిస్థితి, ఎల్లుండి మీరున్న ఖమ్మం పరిస్థితి కూడా కావచ్చు. ఎందుకంటే ఖమ్మం కూడా ఒక డ్రై ఏరియా ప్రాంతం అది కూడా. కాబట్టి వీటన్నిటికీ ఈరోజు ఒక్కరోజు నేనేదో సిటీ న్యూస్ ఛానల్, సిటీ విజన్లో కూర్చొని ఏదో చిలక పలుకులు, రామ పలుకులు పలికితే అది తీరదండి. ఇది యాక్షన్ ఆఫ్ ప్లాన్లోకి మనం వెళ్ళాలి. మనమందరం కూడా మనందరి బాధ్యతగా. గవర్నమెంట్ ఎందుకు టేక్ ఓవర్ చేసి ప్రతి ఇంటికి కూడా ఏదో నల్లా ఇచ్చినట్టుగా అమౌంట్ తీసుకుంటున్నారు కదా, నల్ల కలెక్షన్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఉపేందర్ గారు అది ఆల్రెడీగా ఉపేందర్ గారు అది ఆల్రెడీ జీవోలో ఉంది. దాని జీవో ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. మీరు ఇల్లు కట్టాలనుకుంటే ఫస్ట్ మీ ఇంటికి ఇంకుడు గుంతలు తీసాకనే ఇంటి పర్మిషన్ ఇవ్వాలి. మీరు ఇల్లు ఎక్కడ కడుతున్నారు, ఎంత లోతులో మీరు దానికి బేస్మెంట్ వేస్తున్నారు, ఎంత లోతులో మీరు ఇంకుడు గుంతలు, పైగా మీరు బిల్డింగ్ పైనటువంటి రెయిన్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ రెయిన్ వాటర్ ని కిందికి ఎలా మరి మీరు పంప్ చేస్తున్నారు అంతా కూడా క్లియర్ కట్ గా మీకు ఇచ్చినటువంటి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, అదేవిధంగా ఆర్కిటెక్చర్ ప్లాన్ లో అది మెన్షన్ చేస్తేనే పర్మిషన్ ఇవ్వాలి. కానీ అది 100లో కనీసం 5% కూడా ఇంప్లిమెంటేషన్ జరగలేదు. 100లో కనీసం 50% ఇంప్లిమెంటేషన్ జరిగినా కూడా ఈ యొక్క డేంజర్ బెల్స్ ఈరోజు మనందరం కూడా ఎదుర్కొన్న వాళ్ళం కాదు. కాబట్టి ఇక్కడ మొదటి నుంచి కూడా ఈ దేశంలో అవినీతి అనేది నరనరాల్లో కూరుకుపోవడం, వ్యక్తిగత స్వార్థంతో నిండుకుపోవడం మూలంగా పర్యావరణ సమస్యలు అనేది పనికిరాని సమస్యలుగా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, ఇక్కడ ఉన్న అధికారులు చేశారు. కాబట్టి దాని యొక్క పర్యావసనం, దాని యొక్క వినాశనం, దాని యొక్క విధ్వంసానికి భవిష్యత్తు తరాలు మనందరం కూడా బలవుతా ఉన్నాం. అది తప్పకుండా ప్రభుత్వమే చేయాలి. ప్రభుత్వం అంటే ప్రజలందరూ ఓటేస్తేనే ప్రభుత్వాలు వస్తాయి. ఒక ఉపేందరో, ఒక భద్రానో, ఇక్కడ శిల్పికా మేడం గారో కాదు, ప్రజలందరూ కలిస్తేనే ప్రభుత్వాలు. ప్రజాస్వామ్యం అంటేనే అబ్రహం లింకన్ గారు చెప్పినట్టుగా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క సంక్షేమం కోసమే ప్రభుత్వాలు ఉంటాయి. ప్రజాస్వామ్యం అంటేనే అది డెఫినేషన్ అని చెప్పాడు అబ్రహం లింకన్ గారు, ఆ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం వేరు, ప్రజలు వేరుగా చూస్తున్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యమే ప్రజలు, ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ప్రజాప్రభుత్వం అంటే ప్రజల సంక్షేమం కోసం ప్రజల భాగస్వామ్యంతో నడవాల్సిన ప్రభుత్వం. సరే, ఇంతకుముందు ప్రజాప్రభుత్వం ఉందా లేదని ప్రజలు డిసైడ్ చేసుకుంటారు.
కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ప్రజల యొక్క భాగస్వామ్యంతో కార్యక్రమాలు చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వాన్ని కాంట్రాక్టులు, పెట్టుబడిదారులు, అదేవిధంగా కులం ఉన్న వాళ్ళు, మతం ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంలో భాగస్వాములు అయిపోవడం మూలంగా, ప్రజల భాగస్వామ్యం లేకపోవడం మూలంగా బెంగళూరు లాంటి దుస్థితి రేపు హైదరాబాద్ లాంటి మహానగరాలు రాబోతుంది. ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి నివేదిక ప్రకారంగా 100 నగరాలు భవిష్యత్తులో ఇప్పటికే అంతర్జాతీయ కాలుష్య నివేదికలు చెప్తా ఉన్నాయి. భారతదేశం ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యాన్ని వెదజల్లే ప్రథమ నగరాలు 30 ఇండియాలోనే ఉన్నాయి. ఈరోజు ఢిల్లీ వరల్డ్లో హైయెస్ట్ కాలుష్యాన్ని వెదజల్లే సిటీలలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఆ తర్వాత భారతదేశంలో హైదరాబాద్ మహానగరం ఉంది. ఈరోజు అందరికీ ప్రేమకు చిహ్నంగా చెప్పుకున్నట్టు తాజ్మహల్ ఉన్నటువంటి ఆగ్రా మహానగరం కూడా పూర్తిగా ఆ ప్రాంతం కాలుష్యభరితమైపోయింది. శ్రీకృష్ణుడు జన్మస్థలంగా చెప్పుకోబడ్డ మధుర కూడా కాలుష్యభరితమైపోయింది. ఇలా చెప్పుకుంటా పోతే ఈరోజు బాంబే కానీ, ఢిల్లీ కానీ, కలకత్తా కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ ఈ మహానగరాలుగా చెప్పుకోబడుతున్న అన్ని కూడా నీటి ఎద్దడితోటి, నీటి కొరతతోటి కాలుష్యంలో చిక్కుకొని కనీసం 5 నిమిషాలు నిలబడి గాలి కూడా పీల్చుకున్నటువంటి ఒక డేంజర్ జోన్లో మన అందరం ఉన్నాం. దీనికి అందరిది బాధ్యత. ప్రభుత్వం చేయాలంటే ప్రజల సపోర్ట్ కావాలి. ప్రజలు కూడా ప్రభుత్వంకి ఒత్తిడి తేవాలి. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరి మధ్యలో, ప్రభుత్వం ప్రజలు. అక్కడ ప్రభుత్వం అంటే ఒక లిమిటెడ్ ఆఫీసర్స్ ఉంటారు, లిమిటెడ్ పీపుల్స్ ఉంటారు, లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది. అదే ప్రజలందరూ కలిసారనుకోండి చాలా అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. నిజంగా మీరు